మళ్ళీ అవే కుట్రలు అవే కుతంత్రాలు అడుగడుగునా అడ్డంకులు ఆపై ఆంక్షలు జననేత జగన్ పర్యటనపై చంద్రబాబు మళ్ళీ అదే రీతిలో తెగబడ్డారు. మళ్ళీ ఎప్పట్లాగే తన నైజాన్ని చాటుకున్నారు. ప్రతిపక్ష నేత నర్సీపట్నం పర్యటనపై బాబు విషాన్ని చిమ్ముతూ ఉన్నారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. వైఎస్ జగన్ జిల్లాల పర్యటనకు వెళ్తున్నారంటే చాలు చంద్రబాబు సర్కార్కు వెన్నులో వణుకు పుడుతోంది. పర్యటన విషయం తెలియగానే చంద్రబాబు తమ మంది మార్బలాన్ని ఎగదోలి వారి చేత విషం చిమ్మిస్తున్నారు. గడిచిన 15 నెలలుగా ఇదే జరుగుతోంది. ఇప్పుడు కూడా అదే కుతంత్రానికి పాల్పడుతున్నారు. అయినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా వెనకడుగు వేయలేదు. ప్రతిపక్ష నేతగానే కాదు, ప్రజాపక్ష నేతగా ఆయన ఎప్పుడూ జనం కోసమే ముందుకు కదులుతున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అతి తక్కువకే అందేలా జగన్ పాలనలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల్ని ఇప్పుడు ఉన్న ఫలంగా చంద్రబాబు తన బినామీలకు అప్పగించబోతున్నారు. ప్రజారోగ్యానికి తూట్లు పొడవటమే తన విజన్ అని చెప్పకనే చెబుతున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపట్టింది. ఆ కార్యక్రమంలో భాగంగానే పార్టీ అధినేత వైఎస్ జగన్ నర్సీపట్నం సమీపంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీని సందర్శించబోతున్నారు. అయితే ఈ పర్యటనకు సంబంధించిన విషయం బయటకు రాగానే చంద్రబాబు సర్కార్ ఎప్పటిలాగే తన కుట్రలకు పదును పెట్టింది. రకరకాల రూపాల్లో ఈ పర్యటనను అడ్డుకునేందుకు ప్రభుత్వ పెద్దలే రంగంలోకి దిగారు. అడుగడుగునా ఆంక్షలు పెడుతున్నారు. నిజానికి ఇప్పుడే కాదు, గతంలో కూడా అనేక సార్లు చంద్రబాబు సర్కార్ ఇలాగే వ్యవహరించింది. జగన్ జిల్లాల పర్యటనకు వెళ్తూ ఉంటే అక్కడి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడితో పాటు 10 ముఖ్య నేతలపై అక్రమ కేసులు బనాయించారు. అయినా ఆయా జిల్లాల్లో జననేత పర్యటనలు అంచనాలకు మించి విజయం సాధించాయి. ప్రజల వెల్లువ ఓ రేంజ్లో కొనసాగింది. టీడీపీ నేతల చేతుల్లో హత్యకు గురైన వైఎస్ఆర్సీపీ నేత కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈ ఏడాది ఏప్రిల్ 8వ తేదీన సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా పోలీసులు అనేక అడ్డంకులు సృష్టించినా ప్రజలు వెల్లువలా తరలివచ్చారు. జనాభిమానాన్ని పోలీసులు నిలువరించలేకపోయారు. కూటమి నేతల ఆదేశాలతో పోలీసులు కొనసాగించిన వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయిన పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈ ఏడాది జూన్ 18న పల్నాడు జిల్లాలో వైఎస్ జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా కేవలం 100 మంది మాత్రమే రావాలంటూ అర్థం పర్థం లేని నిబంధనల్ని పోలీసులు విధించారు. ఎక్కడికక్కడ అరెస్టులకు తెగబడ్డారు, ఆంక్షలు పెట్టారు. అయినా ప్రజలు పట్టించుకోలేదు. వేలాదిగా జగన్ను చూడ్డానికి పోటెత్తారు జనం. అక్రమ కేసులతో జైలుకు వెళ్లి తిరిగొచ్చిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు ఈ ఏడాది జూలై 31న వైఎస్ జగన్ నెల్లూరు జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనను విఫలం చేయడానికి కూటమి నేతలు పోలీసుల సాయంతో శాయశక్తులా ప్రయత్నించారు. ఎవ్వరూ రాకుండా ఎక్కడికక్కడ అడ్డంకులతో పాటు ఏకంగా రోడ్లపైన వాహనాల రాకపోకలు రాకుండా ఉండాలని అప్పటికప్పుడు భారీ గుంతలు తవ్వేశారు. అయినా ప్రజాభిమానాన్ని ఆపలేకపోయారు. జన సునామీని నిలువరించలేకపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే కూటమి విషపూరిత పాలన, కుట్రపూరిత ఆలోచన విధానాలు ఎన్నెన్నో. ఇప్పుడు కూడా ఏదోలా జగన్ను అడ్డుకునేందుకు కూటమి పెద్దలు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం రకరకాల సాకులు చూపిస్తున్నారు. అంటే ప్రభుత్వం తన అసమర్థతను అంగీకరిస్తున్నట్టుగా ఉందనే విషయాన్ని మర్చిపోయి కూటమి పెద్దలు, ముఖ్యంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. కూటమి సర్కారు కుట్రలు ఎన్ని ఉన్నా ప్రజాపక్ష నేతగా, ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల కోసం పనిచేసే జగన్ ఇప్పుడు కూడా ఆయా ఆటంకాలు, అడ్డంకులను ఎదుర్కొంటూనే నర్సీపట్నం పర్యటన చేస్తారని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.